నానమ్మ ఫోన్ చేస్తుంది. హలో నానమ్మ. ఎక్కడున్నావురా? రామరాజ్ ఫోన్ కలవడం లేదు. శారదా కూడా ఎటు వెళ్ళింది? గుడి దగ్గర నేను ఒక్కదాన్నే ఉన్నాను. నానమ్మ, ముక్కోటమ్మ మనుషులు వర్షాన్ని చంపాలని చూస్తే శారదత్తయ్య తనని కాపాడబోయి తలకి బలంగా దెబ్బ తగిలితే హాస్పిటల్కి తీసుకొచ్చాం. హా? ఏంటి ఇలా జరిగింది? ఇప్పుడు శారదకి ఎలా ఉంది? ట్రీట్మెంట్ జరుగుతుంది నానమ్మ. సరే, నేను కూడా హాస్పిటల్కి బయలుదేరి వస్తున్నాను. అలాగే. ముక్కోటమ్మా, ముక్కోటమ్మా, బయటికి రా. రామరాజు, తప్పిపోయినది రామరాజు, నన్నొకే రామరాజు. ముక్కోటమ్మా, బయటికి రా. ఓకే రామరాజు. రామరాజు, ఏంటిది? నా కూతుర్ని ఎందుకు కట్టుకున్నావు? చేతిలో కత్తి ఏంటి? చాలా కోపంగా ఉన్నా? ఏదన్నా సమస్యనా? నీకసలు చీము నెత్తురు ఉన్నాయా? మాటలతో మంచిగా చెప్తే అర్థం కాదా? ఏ పద్ధతిలో చెప్తే నీకు అర్థం అవుతుంది? నా వర్షజోలికి రావద్దని నీకు మర్యాదగా చెప్పాను. ఆయన నువ్వు వినకుండా పద్ధతి తప్పి వర్షని చంపడానికి మనుషుల్ని ఎందుకు పంపించావు? ఏటంటున్నావు రామరాజు? నాను వర్షాన్ని చంపడానికి నేను మనుషుల్ని పంపడం ఏంటి? నువ్వేదో తప్పుగా అనుకుంటున్నావు. తప్పుడు పని చేసింది చాలక కవర్ చేసుకుంటున్నావా? ఇదిగో, నీ కూతురే దగ్గరుండి రౌడీలతో వర్షం మీద అటాక్ చేయించింది. నీ కూతురే ఒక పెద్ద కర్రతో వర్ష తల పగలగొట్టాలని చూస్తే అది మా శారదత్త తలకి తగిలింది. వర్షాన్ని కొట్టమంటే శారదాన్ని కొట్టిందా? నువ్వు రాక్షసువి, దయ్యానివి. నీ పెంపకంలో నీ కూతుర్ని కూడా అలాగే తయారు చేశావు. మానవత్వం మర్చిపోయి మనిషి ప్రాణాలు తేలిగ్గా తీసేయచ్చని నేర్పించావు. రామరాజు, ఆవేశంలో తొందరపడిపోనాను. కోపంలో ఏడ్చెత్తున్నానో నాకే తెలియలేదు. నన్ను క్షమించి ఒగ్గే రామరాజు. నువ్వు చేసిన దారుణానికి క్షమించమని అడిగే అర్హత కూడా నీకు లేదు. కాదు ముక్కోటమ్మా, ప్రేమను పొందాలనుకుంటే ప్రేమను పంచాలి కానీ ద్వేషాన్ని పెంచుకోకూడదు. నా వర్ష జోలికొస్తే మీ అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చినా కూడా మీరు మారలేదు. తప్పు చేశారు. నాకొస్తున్న కోపానికి ఈ కత్తితో మీ ఇద్దరిని అడ్డంగా నరికేయాలనుంది. ఆ తప్పు నేను చెయ్యనుగాక చెయ్యను. కానీ మీ ఇద్దరికి సరైన బుద్ధి అయితే చెప్తాను. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, నేనేడ్ చేయలేదు ఎస్ఐ గారు. ఈ రామరాజు నా మీద అనవసరంగా నింద మోపేస్తున్నాడు. ఆపుతారా? మీరు పంపిన మనుషులు ఆల్రెడీ మా స్టేషన్లో ఓచర్ లెక్క పెడుతున్నారు. వర్షం చంపేయమని మీరే సుపారీ ఇచ్చారని కూడా చెప్పారు. ఇదే కాదు ఎస్ఐ గారు, ఇంతకు ముందు ముక్కోటమ్మ అదే వర్షని 2 సార్లు కిడ్నాప్ చేయాలని చూసింది. మా నాన్నమ్మ బ్రహ్మరాంబిక గారిని చంపాలని చూసింది. ఆ సాక్ష్యాలు కూడా నేను మీకు ఇచ్చేస్తాను. తల్లి కూతుళ్ళిద్దరినీ అరెస్ట్ చేయండి. వీళ్ళిద్దరికీ ఊచలు లెక్క పెడితే తప్ప బుద్ధి రాదు. పదండి ముక్కోటమ్మ గారు. ఉండండి, నాను మా వకీల్ గారికి ఫోన్ చేసుకుంటాను. లేదండి, సాక్ష్యాలు పక్కాగా ఉన్నాయి. మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి.
మీరీ ముక్కోటమ్మని అరెస్ట్ చేస్తే దాని పర్యవసానం ఎట్టుంటుందో తెలుసా? మీకు మీరుగా వస్తారా లేదంటే మమ్మల్ని లాక్కెళ్ళమంటారా? పదండి. రామరాజు నన్ను క్షమించు. ఛీ! నిన్ను క్షమిస్తే దానంతట పాపం ఇంకొకటి ఉండదు. మీరు రండి కానిస్టేబుల్. మూవ్. ఇంకా చూస్తారేంటి? ఎక్కండి. మూవ్. రామరాజు నువ్వు సానా ఎక్కువ చేస్తున్నావు. తెలుసులే గాని వెళ్ళు, వాళ్ళే చెప్తారు. రాజీవ్, ఒరే రాజీవ్, డాక్టర్ ఏమన్నారు? శారద గురించి ఏమైనా చెప్పారా? తనకి ఎలా ఉంది ఇప్పుడు? భయపడాల్సిందేం లేదు కదా? నానమ్మ, ఇంకా డాక్టర్ ఏం చెప్పలేదు, అదే వెయిట్ చేస్తున్నాం. అయ్యో, నాకు చాలా కంగారుగా ఉందిరా. పితమకేం కాదమ్మమ్మా. ఈ రాజీవ్ ఒక్కసారి ఏం ఆలోచిస్తాడో వాడికి తెలీదు. నేనెప్పటికీ శారద చావునే కోరుకుంటాను. అలాంటిది దాని తలకి దెబ్బ తగిలితే నాకేంటి సింపతి? నేను చూడ్డానికి రాన్రా అంటే బావుండదమ్మా అని మొండిపట్టు పట్టాడు. ఛ! నర్స్ వెళ్ళి వాళ్ళని లోపలికి రమ్మని చెప్పు. సరే మేడం. డాక్టర్ గారు మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు. పదండి. పదండి. తన కండిషన్ ఏంటి డాక్టర్? షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్.